హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే. యాక్చువల్గా ఈరోజు మనము పిస్తా హౌస్ హలీం టేస్ట్ చేయడానికి రావడం జరిగింది. ఈ బ్రాంచ్ వచ్చేసి అత్తాపూర్ 171 పిల్లర్ దగ్గర ఉంది. ఇంతకుముందు వీడియోలో పిస్తా హౌస్ హలీం మేకింగ్ అనేది చాలా వివరంగా చూపెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి నేను హలీం టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి వీళ్ళు హలీం ఎలా సర్వ్ చేస్తున్నారో చూసేసి హలీం టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకేనా? ఓకే, మనము ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయో, ఎలా సర్వ్ చేస్తున్నారో, మనకు లోపల కూర్చోవడానికి అంబియన్స్ ఎలా ఉందో అవన్నీ చూసుకుందాం. వీళ్ళకు బెస్ట్ హలీం 2025లో వీళ్ళకు అవార్డు కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడండి హలీం ఎలా సర్వ్ చేస్తున్నారో ఒకసారి చూసుకుందాం. రంజాన్ వచ్చిందంటే చాలు పిస్తా హౌస్ హలీం అనేది చాలా ఫేమస్ ఇక్కడ. అంటే ప్రతి రెస్టారెంట్లో ఉంటుంది. ఇక్కడ రంజాన్ వచ్చిందంటే ఒక నెల మొత్తం హలీంతో బిజీ ఉంటాయి రెస్టారెంట్లన్నీ. పిస్తా హౌస్ హలీం మాత్రం ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ మనకు మటన్ హలీం, వెజ్ హలీం మాత్రమే దొరుకుతుంది. మనం ఇక్కడ కింద కూడా తినొచ్చు, అలాగే మనం రెస్టారెంట్ లో కూడా తినొచ్చు. పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో కూర్చొని హలీం తెప్పించుకొని తినొచ్చు, లేదంటే ఇంటికి కూడా పార్సల్ తీసుకోపోవచ్చు. పిస్తా హౌస్ బ్రాంచ్లు మన ఇండియాలో హైదరాబాద్ లోనే కాకుండా అరబ్ కంట్రీ అయిన కువైత్ లో, ఒమాన్, అలాగే యుఎస్ఏ, అమెరికాలో కూడా వీళ్ళ బ్రాంచ్ ఉంది. పిస్తా హౌస్ కిచెన్ నుంచి ఇలా కంటైనర్లలో హలీం వస్తుంది చూడండి. ఇలా వేసుకొని వీళ్ళు ఇలా సర్వ్ చేయడం జరుగుతుంది. పిస్తా హౌస్ హలీం ఫేమస్ ఎందుకుందంటే వీళ్ళు డైలీ వీళ్ళ కిచెన్ లో 20,000 కిలోల హలీం అనేది తయారు చేయడం జరుగుతుంది. వీళ్ళ మేకింగ్ ఎలా చేస్తారో చూడాలంటే మన ఛానల్లో హలీం మేకింగ్ వీడియో చాలా వివరంగా చేయడం జరిగింది. మీరు చూడొచ్చు హలీం ఎలా తయారు చేస్తున్నారు అనేది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేరే రెస్టారెంట్లలో పైనుంచి కాజు వేస్తారు, కానీ వీళ్ళు ఆల్రెడీ మేకింగ్లను కాజు, పిస్తా, బాదాం వేసి మేకింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మీకు ఫ్రైడ్ ఆనియన్, ప్యూర్ నెయ్యి కూడా వీళ్ళే మేకింగ్ చేస్తారు ఇక్కడనే వాళ్ళ కిచెన్ లో. అందుకోసం వీళ్ళు పైనుంచి ఆనియన్, నెయ్యి మాత్రమే వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం రెస్టారెంట్ లోపలికి వెళ్ళేసి హలీం టేస్ట్ చేద్దాం. వీళ్ళకు ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు హలీం టేస్ట్ చేస్తున్నాం. మనం బౌల్లో కూడా తెప్పించుకోవచ్చు, లేదంటే మనం బాక్స్లో కూడా తెప్పించుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు హలీం టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను. ఓకేనా? నిమ్మకాయ తీసుకొని దీని మీద ఇలా పిండేసి చూడండి, మంచిగా దీన్ని ఇలా కలుపుకోవాలి హలీంని. పైనుంచి మనకు నెయ్యి ఇవ్వడం జరిగింది. నెయ్యి ప్లస్ ఈ ఆనియన్, ఈ పుదీనా ఇదంతా ఇలా కలుపుకొని ఇలా తిని టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇక పిస్తా హౌస్ హలీం అంటే ఇక పేరు పెట్టలేము మనం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు 25 ఇయర్స్ నుంచి, నేనైతే ఒక 10 to 15 ఇయర్స్ నుంచి అయితే నేను టేస్ట్ చేసుకుంటూ వస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి బాక్స్లో ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఒకసారి బాక్స్లో కూడా సేమ్ హలీం యాక్చువల్గా చూడండి. జస్ట్ మనం ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా లైట్గా పిండేసి దీన్ని ఇలా కలుపుకొని బాక్స్లో తెప్పించుకోవచ్చు, కాదంటే బౌల్స్ కూడా తెప్పించుకోవచ్చు. ఇక్కడ పిస్తా హౌస్లో సర్వీస్ కూడా చాలా బాగుంది. హలీం టేస్ట్ అయితే చాలా బాగుంది. తొందరగా ట్రై చేయండి, ఎందుకంటే ఓన్లీ ఇది రంజాన్ నెలలో దొరుకుతుంది. మధ్యలో ఇలా మటన్ పీసులు కూడా వస్తున్నాయి. అవి తింటుంటే మామూలుగా టేస్ట్ లేదు అసలు. చాలా బాగుంది టేస్ట్. పిస్తా హౌస్ హలీంలో స్పైసెస్ అనేది పర్ఫెక్ట్ ఉన్నాయి. మసాలా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అంటే మనం ఇంగ్రీడియంట్ చూసినాం కదా, షాజీరా కానీ, మిరియాలు కానీ, దాల్చీని. యాక్చువల్గా పిస్తా హౌస్లో రేట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే వీళ్ళు మటన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది పిస్తా హౌస్ హలీంలో. అందుకోసం ఇక్కడ రేట్లు అనేవి కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు ఇక్కడ తప్పక ట్రై చేయండి. ఇప్పుడు హలీం రేట్లే ఎలా ఉన్నాయి చూసుకుందాం. అంటే వీళ్ళ దగ్గర చిన్న ప్యాక్ నుంచి పెద్ద ప్యాక్ వరకు ఉంది. ఇప్పుడు మనము ప్రైస్ అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? 300 रुपीज़, 350 सर, 850 सर, 3 to 4% सर, ये 5 to 6%, 1150,
ये 1490 सर, 5 to 6 मेंबर्स। ये बोलते हैं जंबो पैक, 18 to 20 मेंबर्स। ये दावत पैक है सर, ये 35 to 40 मेंबर्स। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. ఓకేనా, మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.